స్వచ్ఛమైన మనసుతో మన ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటి అంటే, ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఇద్దరు సిటీలో వర్క్ చేస్తూ ఉంటారు, జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఊరు సిటీకి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఊరికి వెళ్ళాలి అనుకొని ఒకరోజు ఇద్దరు సరదాగా నడుచుకుని వెళ్ళిపోదాము అని ఉదయంతో బయలుదేరుతారు. నడుచుకొని వెళ్తూ వెళ్తూ సిటీ దాటిన తర్వాత కొంచెం అడవి మార్గం వస్తుంది. వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు ఒకరు కుడి పక్కన ఒకరు ఎడం పక్కన నడవాలి కదా. ఎందుకంటే ఇద్దరు వెళ్తున్నాము అంటే ఇద్దరు ఒకరు కుడికి ఒకరు కుడివైపు ఉంటారు, ఒకరు ఎడం వైపు ఉంటారు. కుడివైపు వెళ్తూ ఉన్న వ్యక్తికి దారిలో ఒక సంచి దొరుకుతుంది. వెంటనే అతను సంచి ఓపెన్ చేసి చూసి అందులో బంగారు నాణ్యాలు ఉంటాయి. వెంటనే నేను ఎంత అదృష్టవంతుని, నాకు బంగారు నాణ్యాలు దొరికాయి, భగవంతుడు ఇన్ని రోజుల కష్టానికి ఫలితం ఇచ్చాడు, నేను చాలా అదృష్టవంతుని, నేను చాలా లక్కీ పర్సన్ అని పొంగిపోతూ ఉంటాడు. వెంటనే ఈ రెండో వ్యక్తి చూసి, చాలా మంచి విషయం జరిగింది, మనం ఇద్దరం దారిలో వెళ్తున్నాం కదా, బంగారు నాణ్యాలు దొరికాయి, చాలా అదృష్టవంతులు అనగానే ఇతను బంగారు నాణ్యాలు మొదటిగా చూస్తుంటాడు కదా సంచిని. అతను చూసి, కాదు నేను అదృష్టవంతుని, నా కష్టానికి ఫలితంగా భగవంతుడు నాకు ఇచ్చాడు బంగారు నాణ్యాలు, నాకే దొరికాయి ఇవి, నేనే చూశాను, అందుకే నాకు కనిపించేటట్టే పెట్టాడు, ఇది నీకు సంబంధించింది కాదు, నేను ఇవ్వను అని చెప్తాడు. ఇతను రెండో వ్యక్తి ఏం చేస్తాడు, అతను అంత మొండిగా వాదిస్తున్నప్పుడు ఏం చేస్తాడు, ఏమీ చేయలేక సైలెంట్గా మౌనంగా ఉండిపోతాడు. ముందుకి నడిచి వెళ్తూ ఉంటారు. కొంచెం దూరం ప్రయాణం చేయంగానే వెనక నుంచి ఒక 10 మంది గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటారు. అది కూడా పెద్ద కర్రలతోటి, దొంగ 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 అని అరుస్తూ వస్తూ ఉంటారు. వెనక్కి తిరిగి చూసి వెంటనే అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏంటి, ఎవరో దొంగతనం చేసి అక్కడ పడేశాడు, ఇతనికి దొరికాయి, ఇతను తీసుకున్నాడు, ఇతను నాది అనుకున్నాడు. వింటారా? ఆవేశంలో ఉన్న జనాలు వినరు కదా, అర్థమైపోతుంది. వెంటనే రెండో స్నేహితుడిని అడుగుతాడు, సిచ్యువేషన్ ఇలా అయిపోయింది, నన్ను రక్షించవా అని అడిగితే అతను అంటాడు, అదృష్టం వచ్చినప్పుడు నీదే అన్నావు కదా, ఇప్పుడు కూడా ఈ బాధలో కూడా నీదే మొత్తము, నువ్వే తీసుకో అంటాడు. అంటే అదృష్టంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు మనము మన చుట్టుపక్కల వారికి సహాయం చేస్తే వారు మనకి బాధలో ఉన్నప్పుడు చేయూతనిస్తారు. లేదు అంటే బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు వారిని మనము ఆశించడము మూర్ఖత్వమే అవుతుంది కదా. ఈ చిన్న కథలో చాలా చేంజెస్ ఉంటాయి. సంతోషంలో ఉన్నప్పుడు మనము వారికి చేయూతని ఇవ్వకపోయినా సరే, బాధలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అంత మంచి మనుషులు ఉన్నారు కదా ప్రపంచంలో, మనం ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ కథలో మంచి విషయం జరిగినప్పుడు చేయూతనిచ్చి అందరూ మనవాళ్ళు అనుకున్న వాళ్ళు, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా మనకు సహాయం చేయకపోయినా సరే సహాయం చేసేవాళ్ళు, వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.